ఇవన్నీ గుడిసెలేనా అమ్మ అందరివి? ఆ. ఎట్లా ఇప్పుడు ఎట్లున్నాయి మరి ఇండ్లు? ఉండడానికి ఉన్నాయా? లేవు సార్, మొత్తం బురదచ్చి మొత్తం కడిగినాం నీళ్లు పెట్టి కదా క్లీన్ అయింది కదా, వండక తినడానికి లేదు ప్లేస్ లేదు. లేదు. 2-3 ఇండ్లు కూలిపోయినాయి. కూలిపోయినాయి. కూలిపోతే కూడా ఏడ్చుకుంటూనే ఉంటారు పాపం వాళ్ళు. మరి ఇప్పుడు ఏమడుగుతారు? ముఖ్యమంత్రి వస్తున్నాడు కదా, ముఖ్యమంత్రి అయితే డబుల్ బెడ్రూమ్ కట్టియాలని అడుగుతున్నాం. ఎన్నిసార్లు అడిగారు ఇప్పటిదాకా లీడర్లని? ఇదే ఫస్ట్. అంతకుముందు అడగలేదు? అంతకుముందు వచ్చిండి పోయిండు వాళ్ళు కేసీఆర్. ఈ ఏరియాకి వచ్చిండా? వచ్చిండి పోయిండు కానీ అప్పుడు ఇస్తామని ఇయ్యలే. మరి ఇప్పుడు ఈయన ఏమైనా ఇస్తాడా? ఉత్తదేనా? ఏమో ఇత్తడు వచ్చని ఆశపడతాను. మనం ఆశపడు దగ్గరనే ఉన్నాం కదా. ఆశపడే కొంతమందికి వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, కడతారు సమయనగర్లో. మాకే రాలని. మరి ఎందుకు మునుగుతున్నాయమ్మా? ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఉండనా ఇట్లా? 2-3 సార్లు వచ్చినాయి. 2-3 సార్లు సమయనగర్కి వచ్చినాయి కాబట్టి మేము కూడా అట్లనే. మరి రేవంత్ రెడ్డి వస్తాడు కదా, కొద్దిగా డబుల్ బెడ్రూమ్ ఇస్తే కట్టుకుని ఉంటారు కదా పేద కుటుంబం అని చూస్తాను. ఓకే. ఏమమ్మా ఉండొస్తట్లేదా? మీరు ఎక్కడమ్మా? ఎక్కడ ఇల్లు మీది? ఇందులోనే ఉంది మీది. ఇది సేమ్ మీద రేకుల ఇల్లేనా? అన్ని మునిగినాయి. అన్ని మునిగినాయి. ఏ ఒక్కటి ఇంత 15 సంవత్సరాల నుంచి వచ్చిన నష్టం కంటే ఇప్పుడు వచ్చింది భారీ నష్టం. ఎందుకు వచ్చింది ఎంత భారీ నష్టం ఈసారి? వరద ఎక్కువ. అంతకుముందు కూడా వచ్చింది కదా వర్షం, అంతకుముందు కూడా 20-30 సెంటీమీటర్లు పడ్డది, ఇప్పుడు కూడా అంతే పడ్డది. అట్లా పడ్డది అని అనుకోవట్లేదు. చెర్లు కట్టలు తెగిపోయి కాబట్టి ఒకటేసారి ప్రెజర్ అనేది ఒకటేసారి వచ్చే వరకు ఇల్లు అనేది కూలిపోయినాయి మొత్తం టోటల్గా. దానివల్ల అసలు ఇంకా మేము కట్టుబట్టలతోటి బయటికి మనసులో ఉన్నాము అంతే. ఇంకా వస్తువులు ఇండ్లు ఏవి లేవు. ఎట్లా నష్టం అంటే భారీ నష్టం. ఇక అది చెప్పదగ్గట్టు కాదు, ఏడుపు తప్ప ఇంకోటి ఏం లేదు. నిన్న ఈ టైం వరకు ఇక నిన్నటి నుండి కొంచెం వాళ్ళోరు వీళ్ళోరు వచ్చి ధైర్యం ఉన్నాం, మేము చేస్తాం, సీఎం గారే వస్తున్నారు, మీకు మీ పరిష్కారం అవుతుంది అని అంటే సర్లేండి మా బాధలు తనకైనా చెప్పుకోవచ్చు కదా, ఓకే పరిష్కరిస్తారు కదా అన్న ధీమా మీద ఉన్నాం. సో వెయిట్ చేస్తున్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు. చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం మా బాధ చెప్పుకోవడానికి. ఫస్ట్ ఇక్కడ ఇక సొల్యూషన్ మొత్తం ఒకటేసారి కావాలి. ఇక ఇంకా మళ్ళీ వాయిదా ప్రకారం అనేది కాకుండా పక్కా పట్టా ఇవ్వాలి, ఇందిరం మిల్లు ఇవ్వాలి. అక్కడ చెరువులన్నీ కబ్జా పెట్టారు, మీకు అందుకే వరదలు వస్తున్నాయి. అవన్నీ రాజకీయ నాయకులు చేసినాయి కదా, మరి అవి లేకుండా మీకు వరదను ఎట్లా మీరు ఆపగలుగుతారు? ఆపలేరు కదా. ఇంతకుముందు రాజకీయాలు చేసిన దానికి ఇప్పుడు రాజకీయానికి సంబంధం లేదు కదా. అందరు ఒకటే అని ఎలా అంటారు? అందరు ఒకటే కాదు కదా. రేవంత్ సార్కును కేసీఆర్ సార్కు చాలా తేడా ఉంది. సంవత్సరం తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తానే, అప్పుడు ఏం మాట్లాడతారో చూస్తా. 1 year తర్వాత. సో వీళ్ళంతా పాపం ముఖ్యమంత్రి వస్తుండని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, ఏమైంది బ్రదర్? ఎక్కడ మీది? ఎక్కడ ఇల్లు? మునిగిందా? ఓకే. మీరు చూసిరా వరద పరిస్థితి ఎట్లా? చూసినామన్నా. నిన్న రీజన్ ఏంది ఇంత పెద్ద వరద రావడానికి? రీజన్ ఏంటంటే అన్న, ఇప్పుడు 11 years నుంచి ఇక్కడనే ఉంటున్నాం మేము ప్రాపర్గా. ఇక్కడికి ఇప్పటికీ 3వ సార్లు వచ్చినాయి. అంతకుముందుకు అధికారులు వచ్చేసి అక్కడ 150 కోట్లతోనే ఏదో చేస్తున్నామని చెప్పేసి అది కట్టిరు, అది ఆగమైనాయి, ఆ గేట్లు రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నైమ్నగర్లో మన మోరీ అనేది ఎత్తు పెంచిండ్రు. ఇక్కడ అక్కడ పెంచుకున్నారు కానీ ఇక్కడ పెంచలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి శాశ్వతంగా ఏది లేదు, పట్టాలు లేవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరి ఇల్లులు కూలిపోయినాయి. అందులో మోరికి ఆనుకొని ఉన్న ఇల్లులన్నీ మొత్తం కూలిపోయినాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నం లేదు ఎవరికి, చాలా సఫర్ అవుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. నైట్ నుంచి ఎవరికి నిద్ర లేదు 2-3 రోజుల నుంచి. 3 రోజుల నుంచి చాలా మంది చెప్పిండ్రు, వచ్చిండ్రు, ఎవరు రాలేదు, అధికారులు లేదు. ఇప్పుడు సీఎం వస్తున్నారంటే అందరికీ చాలా ఆసక్తి ఉన్నాయి. మాకేందంటే ఒక పట్టా రావాలి. మీరు యువకుడు చదువుకున్నారు కదా, మీరు కూడా సిస్టంలో కింద ఉన్న అధికారులు, ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఇంతమంది లీడర్లు ఉన్నారు. పొద్దున్న లేసేది అనుకుంటా ఉంటారు కదా లీడర్లంతా, ఈ పార్టీ ఆ పార్టీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళంతా. మరి వాళ్ళు వచ్చి సమస్య పరిష్కరించాలి, ముఖ్యమంత్రి వస్తేనే సమస్య పరిష్కారం అయ్యేదనే పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఇప్పుడు చాలాసార్లు అర్జీలు పెట్టినాం అన్న, చాలాసార్లు గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళినాం. కాకపోతే ఏంటంటే మీకు కరెక్ట్గా అంటూ ఏది లేదు. అంటే మేము ఇక్కడ కాదా, మాది స్థానికం కాదా, మేము ఇక్కడ లోకల్గా లేమా, మాకు కూడా ఉన్నది కదా హక్కు, మేము కూడా ఇక్కడ బతికేటోళ్ళమే కదా. మేమేంది, మా అమ్మ నాన్న కష్టం చేసుకొని ఏదో చేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, మాకు అంటూ ఒకటి రావాలి, ఇక్కడ మాకు పట్టా ఉండాలి, ఇల్లు ఉండాలి. చిన్న చిన్న ఇల్లు గుడిసెలు వేసుకొని దోమలల్లా పాములు, పొద్దున కూడా పాము వచ్చింది, చిన్న పిల్లలు ఉన్నారు, ఆ గుడిసెలన్నీ కూలిపోయినాయి, అన్నం లేదు ఎవరికి. ఇట్లా ఛాన్సాలు ఇప్పటికి 4 టర్మ్. ఇంతకుముందు వచ్చిన అధికారులు కూడా ఇదే చెప్పిండు. ఇప్పుడు సీఎం వస్తాడని అంటే ఎందుకనంటే ఆశ ఉందంటే ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చిండు, ఎవరు వచ్చిండు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ చేంజ్ అయింది కదా,
మనకు ఒక హోప్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి, యువతకు కానీ పిల్లలకు కానీ చాలా మంది కష్టం చేసుకునే వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, గుడిసెలు పోయినాయి. ఇప్పుడు ఛాన్సర్లో గుడిసెలు కూలిపోయినాయి, మళ్ళీ కొత్తగా పెట్టుకున్నారు, మళ్ళీ వేసుకుంటున్నారు. కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు, ఇల్లులు పోయినాయి. మాకు ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి, మేము గవర్నమెంట్కి అన్నీ కడుతున్నాం, మాకేం లేవు. కుటుంబ సర్వే చేసిన స్టిక్కర్లు కూడా ఇంటి ముందు అంటించారు, మాకు అన్నీ ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు సరైన సపోర్ట్. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, ఒక సీఎం వస్తేనన్నా మాకు ఆశ కలుగుతాను. యువతగా మేము కోరుకునేది ఒకటే, మాకు పట్టాలు కావాలి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఇల్లులు కావాలి అందరికీ సరైన లేట్రిన్లు కూడా లేవు, మాకు సరైన తాగడానికి నీళ్లు కూడా లేవు, ఒక పట్టా అనేది లేదు, మాకు ఆధారం లేదు. ఎక్కడికన్నా పోతే మీ ఆధారం ఏంటిది? మేము లోకలే, ఇక్కడనే ఉంటున్నాం 11-12 సంవత్సరాలు. ఇప్పటికి 4 సార్లు మా ఇల్లు మునిగినాయి. రోడ్డు మీద ఉన్నాం కట్టుబట్టలతో. మొన్నటి నుంచి చిన్నపిల్లలం అందరం రోడ్డు మీద ఉన్నాం. సర్టిఫికెట్లు పోయినాయి మా అన్ని నీళ్ళలో, చాలా మంది సర్టిఫికెట్లు పోయినాయి. మా ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది, వాటి కడ ఇళ్ళన్నీ కూలిపోయినాయి, పాములు వచ్చినాయి, చిన్నపిల్లలు అందరు నిన్న ఎక్కడ దాకా వాటరే ఉన్నాయి మా. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పుకుంటాం? లోకల్ ఎమ్మెల్యే ఎవరు? లోకల్ ఎమ్మెల్యే నాయన రాయండి. సార్లు వచ్చిండేటికి మొన్నటి నుంచి ఆయన ఇక్కడనే ఉన్నాడు, చెప్పాలి వాస్తవం, ఇక్కడనే ఉన్నాడు. ఆయన్నే ఫుడ్ పంపించిండు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు. నిన్న నైట్ వచ్చి చెప్పిండు, మాకు సీఎం వస్తున్నాడమ్మా, మీ పరిస్థితులు చెప్పుకోండి అని చెప్పిండు. అందుకోసం ఎదురు చూస్తున్నాం. మాకు ఒక ఆశ ఉన్నదన్న, మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఇక్కడ హడావుడు అయితే నడుస్తున్నది ఇక్కడ. మరి ముఖ్యమంత్రి వచ్చి మరి ఏం హామీ ఇస్తాడో, వీళ్ళకి హామీలు ఇస్తారు కానీ అది నెరవేర్చాలి. నిలబడ్డప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. మరి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, పోయిన సార్లాగే ఉంటుందా అన్నది చూడాలి. కానీ ఇక్కడ వరంగల్లో ఏది ఏమైనా ఈ మునగడానికి ప్రధానమైన కారణం రాజకీయ నాయకుల చెరువుల కబ్జాలు. మొత్తం ఎక్కడికక్కడ చెరువులు, నాలాలు, ఈ కాలువలు మొత్తం కబ్జా చేయడం వల్లనే ఈ పరిస్థితి. సో దీని నుంచి బయటపడుతుందని, బయట పడేస్తారు ముఖ్యమంత్రి అని కోరుకుందాం. సార్ వస్తున్నాడట, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తక్షణమే, తప్పకుండా. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివెలు.